కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు అరాచక పాలనకు వ్యతిరేకంగా ఈ నెల 4న వెన్నుపోటు దినోత్సవాన్ని చేపడుతున్నామని స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా వైసీపీ జిల్లా కార్యాలయంలో వెన్నుపోటు దినం పోస్టర్ను ఆవిష్కరించిన తోపుదుర్తి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వైసీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెడుతున్నారని, అనేక మందిపై హత్యాయత్నానికి ప్రయత్నించారని మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వము ఈ రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూనే వస్తున్నారు, మోసం చేస్తూనే వస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేశారు, వంచినారనేటువంటి ఒక బాధ వ్యక్తమవుతున్న తరుణంలో, వెన్నుపోటుకు గురైనామన్నటువంటి బాధ ప్రజల్లో వ్యక్తమవుతున్నటువంటి తరుణంలో మా ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 4వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. గత ఏడాది కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 390 మందిని హత్య చేయడం జరిగింది. 390 మందిని వైఎస్ఆర్సీపీ నాయకులను కార్యకర్తలను హత్య చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ గుండాలు. మరొక 376 మంది పైన హత్యాయత్నాలు చేయడం జరిగింది. అంటే ఇంత అరాచకమా, ఇది బీహార్ని తలదన్నేటువంటి పరిపాలన కనిపిస్తా ఉందని ఢిల్లీలో కూడా గలమిప్పడం జరిగింది. 390 మందిని అంటే రోజుకొకరి చొప్పున హత్యలు చేసుకుంటూ పోతా ఉన్నారు. దాదాపుగా రోజుకొకరి పైన హత్యాయత్నాలు చేసుకుంటూ పోతా ఉన్నారు. 2466 అక్రమ